హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గోపి. మీరు చూస్తాం కదా ఎక్స్ప్రెషన్ తెలుగు. సో ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే, సో ఈ మనకి వచ్చి 6వ రోజు అనమాట. సో ఈ 6 రోజులు 5 రోజులు కూడా మనం బూడింగ్ ఏ విధంగా చేసుకున్నాం అనేది ఈ వీడియో అనమాట. సో బూడింగ్ అంటే సమ్మర్ సీజన్లో బూడింగ్ ఏ విధంగా చేసుకోవాలి. సో కొత్త వాళ్ళకి చాలామంది తెలియదు అనమాట. సో ఏంటంటే కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తూ ఉంటాను. సో అవి మీరు లాస్ట్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో కొత్త విషయాలు కొన్ని తెలుసుకుంటారు అనమాట. సో బూడింగ్ నేను ఏ విధంగా చేసుకున్నాను, ఏ విధంగా మెయింటెనెన్స్ చేశాను అనేది వీడియో ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫస్ట్ రోజు డే 1 వచ్చేసరికి, సో ఈ సమ్మర్లో యాక్చువల్లీ మనకి బాగా ఒక్కపోతాయి అనమాట. ఇప్పుడులోనూ బాగా ఒక్కపోతే అస్సలు గాలి వేయట్లేదు. సో ఫస్ట్ డే వచ్చేసరికి నేను మొత్తం పట్టాలు దించుకొని మనం ఏం చేస్తాం, సింపుల్గా లోపల ఏం కట్టలేదు, సీలింగ్ కట్ట సింపుల్గా బూడింగ్ పెట్టాను. సో బూడింగ్లోనూ మనం ఏం చేసామంటే రొమ్ బూడింగ్ కాబట్టి హీట్ ఇచ్చామన్నమాట. సో హీట్ ఇస్తే ఏమైందంటే ఫస్ట్ డే కాబట్టి నార్మల్గానే ఇస్తాం, ఎక్కువ వీటి కూడా ఇవ్వలేదు. సో ఇంతకుముందు ఏంటంటే 1 గంట నేసి ఇచ్చాం, మార్నింగ్ నేసి ఇచ్చాం, ఈ విధంగా ఇచ్చాం. సో నేను అలాగే ఈ సమ్మర్లో ఏంటంటే అలా ఏం చేయలేదు అనమాట. జస్ట్ పిల్లలు వచ్చిన వెంటనే ఇచ్చాను. మళ్ళీ నైట్ పడుకునే ముందు 11కి 10కి ఈ విధంగా ఇచ్చేసి పడుకుడిపోయాను అనమాట. సో ఫస్ట్ డే అలా జరిగింది. సో సెకండ్ డే ఫస్ట్ డే అలా జరిగి మార్నింగ్ వచ్చేసరికి ఏమైందంటే, సో మార్నింగ్ వచ్చేసరికి మనకి ఏంటంటే పట్టలన్నీ కూడా నేను కంప్లీట్గా పైకి ఎత్తుకున్నాను. ఎందుకంటే లోపల ఒక్కుపోతా, సో గాలి ఆడట్లేదు అనమాట. సో ఆ విధంగా ఉండేటప్పుడు మనం కోడి పిల్లని అబ్జర్వ్ చేసి, సో ఫస్ట్ డే పట్టలు ఎత్తకూడదు అని ఈ విధంగా చెప్తారు. కంపెనీ ఉన్నవాళ్ళు సోప వేలు ఎత్తొద్దని చెప్తారు. సో అవన్నీ కాదనమాట. ఇక్కడ మనకేంటంటే టెంపరేచర్ చూసుకొని ఆటోమేటిక్గా పిల్లలు అనేది మనకి కంఫర్ట్ లేకపోతే ఏం చేయాలంటే పట్టలు పైకి లేపుకున్నాను అనమాట. నేను కంప్లీట్గా ఫస్ట్ డే మార్నింగ్ అయిపోయిన నైట్ అయిపోయిన మార్నింగ్ రోజే కంప్లీట్గా పట్టలన్నీ పైకి లేపుకున్నాను. సో మనకైతే ఆ విధంగా నేను చేశాను అనమాట. సో మళ్ళీ మనం నైట్ వచ్చేసరికి పట్టాలు దించుకున్నాను. సో నైట్ హీట్ అనేది నేను పెట్టలేదు, ఒక్కరోజే పెట్టింది. ఇది కూడా నేను చెప్తున్నాను. సో చాలామంది కొత్త వాళ్ళకి ఏం తెలియదు అంటే, సో 3 రోజులు బొగ్గులు పెట్టాలనేసి 3 రోజులు పెడుతూ ఉంటారు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే బొగ్గులు పెట్టి హీట్కి కోడి పిల్లలు అనేవి నైట్ టైము రేగొడ్డుకి వెళ్ళిపోతాయి అనమాట, పోగుల్లాగా. సో రేగొడ్డుకి అంటే లోపల ఆల్రెడీ ఉక్కుపోతున్నప్పుడు దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే, అది కంఫర్ట్గా ఉండే టైంలో మనం ఏం చేస్తామంటే హీట్ ఇట్టామన్నమాట. సో ఇది కొత్త వాళ్ళకి తెలియదు అనమాట. సో హీట్ ఇట్టేటప్పుడు ఏమవుతుందంటే ఒక ఒడ్డుకి వెళ్ళిపోయి హీట్ అవసరం లేదు ఈ టైంలో. అంటే ఇక్కడ మనకి టెంపరేచర్ బట్టి మనం మారుతూ ఉండాలి. అంటే మనం చెప్పినట్టు కొత్తగా ఉన్నప్పుడు ఏటవుతుందని చెప్పినట్టు ఫాలో అయిపోతుంటారు. అలా ఫాలో అవ్వకుండా మనం చేయాల్సింది ఏంటంటే టెంపరేచర్ బట్టి కోడ్ కంఫర్ట్ మనం చూసుకోవాలన్నమాట. సో ఆ విధంగా ఏం చేయాలంటే డే 2 వచ్చేసరికి హీట్ నేను పెట్టలేదు. హీట్ పెట్టకుండా ఏం చేశానంటే అవన్నీ కంఫర్ట్గా ఇలా ఈ విధంగా కంఫర్ట్గా సపరేట్గా పిల్లలైనా ఉన్నాయి, పోగలేం పడలేదు అనమాట. పడకపోతే నేనేం చేశానంటే జస్ట్ హీట్ ఎడితే ఏ విధంగా ఉంటే జస్ట్ హీట్ పెట్టాను అనమాట. సెకండ్ డే కాబట్టి చూద్దామని పెడితే లోపల ఉండలేకపోయాం. ఎందుకంటే పట్టలు తీసి గాలి ఆడలేదు. ఇంక దాంతోపాటు మేమే ఉండలేకపోయి కోళ్ళు వచ్చి అన్నీ ఇప్పుడు ఇప్పుడు తిని కంఫర్ట్ అన్నీ లోపలికి వచ్చేసరికి నోర్లు పైకి ఎలబెట్టి మేత గట్ట ఏం వేయట్లేదు అనమాట. సో నోర్లన్నీ పైకి ఎలబెట్టి ఉన్నాయి. అలాంటప్పుడు ఏంటంటే దానికి ఎక్కువ అయిపోయి గాలి ఆడట్లేదు అనమాట. సో గాలి ఆడపడం వల్ల అలా జరుగుతుంది అనమాట. అప్పుడు నేనేం చేసి ఇమీడియట్గా హీట్ అనేది మరవలేదు. సో పట్టలు ఒకసారి పైకి లేపుతాను. నైట్ అయినా పట్టల హీట్ అనేది బయటకు పోవాలనేసి పైకి లేపుతాను. పైకి లేపి మళ్ళీ ఎప్పుడైనా నార్మల్ అయిపోయిన తర్వాత హీట్ మరవకుండా డైరెక్ట్గా కంప్లీట్గా పట్టాలు దింపేసి సెకండ్ డే అనేది నేను ఇంకా పడుకుడిపోయాను అనమాట. మరి ఇంకా హీట్ మరీ వాళ్ళు ఆరసల్లా. సో మార్నింగ్ కల్లా మనకైతే కంఫర్ట్గా పిల్లలన్నీ బాగానే ఉన్నాయి, మోటాలిటీ కూడా మనకు అన్ని ఎక్కువ రాలేదనమాట. సో ఈ విధంగా సెకండ్ డే అయిపోయింది. సెకండ్ డే హీట్ అయినప్పుడు థర్డ్ డే ఇంకెందుకు. సో థర్డ్ డే నైట్ టైం కూడా నేను పట్టాలు అనేది సగం కట్టించుకున్నాను అనమాట. సో సగం కట్టించుకున్నాను ఎందుకంటే అప్పటికే మనకి హెవీ హీట్ వస్తుంది. సో దానివల్ల ఏంటంటే ఉక్కపోత వస్తుంది. ఇప్పటికి కూడా చెమట వస్తుంది అనమాట. అస్సలు గాలి కూడా ఎక్కడ కంప్లీట్ లేదనమాట. సో ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తామంటే మనం థర్డ్ డే వచ్చేసరికి మనం సగం పట్టలు కట్టించుకున్నాం. చుట్టూ కూడా మనం సగం పట్టలు కట్టించుకున్నాను. సో కంఫర్ట్గా పిల్లలైతే ఉన్నాయి. ఫుల్ పట్టలు పెడితే మళ్ళీ వాటికి కంఫర్ట్ లేదనమాట. సో కంఫర్ట్ ఏ విధంగా ఉండదంటే, మన ఫస్ట్ ఆఫ్ ఆల్ పూడింగ్ చుట్టూ పిల్లలన్నీ కూడా తిరిగితే కంఫర్ట్గా ఉన్నట్టు అనమాట. సో అలా కాకుండా ఎక్కడైనా ఒక మూలకి వెళ్ళిపోయి పడుకుడు పోనా అది అట్లా కంఫర్ట్ లేనట్టే. సో ఎక్కడ పిల్లలు అక్కడ అసలు మనం బూడిని పెట్టిన ఇన్ కేస్ బొగ్గులు పెట్టిన డబ్బా ఉడిని లేకపోయినా, సో అలాగే రేగొడ్డుకి వెళ్ళిపోయినా సరే మనకి కోడి పిల్లలు అనేది కంఫర్ట్ లేనట్టు అనమాట. సో ఈ విధంగా మనం చూసుకోవాలి. సో ఆ డే అయిపోయిన తర్వాత 4th డే వచ్చేసరికి కంప్లీట్గా నేను పట్టాలు తీస్తాను అనమాట. అసలు పట్టాలు అనేది ఉంచలేదనమాట. ఎందుకంటే వాటికి అలవాటు అయిపోయింది, ఇంకా పట్టాలతో పని లేదనమాట. సో ఆ విధంగా తీసేసి 5th డే మనం వ్యాక్సిన్ వేసుకున్నాం. ఇది 6th డేకి అనమాట. సో
సో ఈ విధంగా నేనైతే బూడింగ్ పెంచుకున్నాను సార్, మీరు చూసుకోవచ్చు. సో బూడింగ్ వచ్చేసరికి ఈ విధంగా నేను కంప్లీట్గా పెద్ద ఫీల్డ్ అండ్ చిన్న ఫీల్డ్ డొక్కులు అన్నీ కూడా పెట్టుకుని ఈ విధంగా మనకైతే కంప్లీట్గా ఇది 6th డే. సో సిక్ వచ్చి ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. సో కంప్లీట్గా యాక్టివ్గా అయితే ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే మనకి స్టార్టింగ్లో నాకు ఒక 4 days వరకు గట్టిగా మోటాలిటీ అయితే వచ్చాయి, మీకు చూపించాను షార్ట్ వీడియోలో. సో ఇక నుండి అయితే మనకు తగ్గాయి అనమాట, బాగా తగ్గాయి. సో ఒక చిక్ కూడా యాక్టివ్గానే ఉంది, మన పిల్లలు కూడా చూద్దాం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే, ఎందుకంటే కంప్లీట్గా బూడింగ్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఇదే అనమాట. ఎందుకంటే బూడింగ్ గురించి మనకి కొత్తగా చేసేటప్పుడు ఏంటంటే పట్టలు 3 రోజులు దించాలి ఒక ఇది ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ డే పట్టలు ఎత్తకూడదని ఉంటుంది. మనం ఏం చేయాలంటే అక్కడ లోపల టెంపరేచర్ పెట్టి ఆటోమేటిక్గా మనం పట్టాలు లేపుకొని కోడి పిల్ల కంఫర్టే చూసుకోవాలన్నమాట. అది అక్కడ సిచ్యువేషన్ బట్టి చూసుకోవాలి జాగ్రత్తగా. సో మనకేంటంటే ఆ కంపెనీలో ఏం చెప్తే ఫస్ట్ డే అసలు పట్టలు పైకి ఎత్తకుండా అని ఇలా చెప్తారనమాట. అవన్నీ కూడా మీరు చూసుకోవాలంటే అక్కడ మీరు చల్లదనంగా ఉంటే పట్టలు ఎత్తకపోయినా పర్లేదు అనమాట ఫస్ట్ డే వచ్చిన రోజు. లేదు ఒక్కుపోతే ఇలా చెమటలు పడుతూ ఉన్నాయనుకోండి, మీరు ఆటోమేటిక్గా పిల్ల కంఫర్ట్ కోసం ఎత్తిసుకొని అప్పుడు బయట నుండి వచ్చిన గాలికి చల్లదనానికి అవి కంఫర్ట్ అయితే అవుతాయి. ఈ విధంగా చేసుకోవాలన్నమాట. సో ఒక హీట్ సంగతి వస్తే ఓ 3 రోజులు పెట్టాలనేసి అయితే ఉంటుంది. అది సమ్మర్లోనైనా సరే ఒక 3 days పెట్టమని అయితే చెప్తారు బొగ్గులు. ఆ హీట్ సరిగ్గా ఇవ్వకపోతే పిల్లలు వీక్గా ఉంటాయి అనేసి అలా ఉంటాయి అన్నమాట. అదే హీట్ పెడితే యాక్టివ్ అయ్యి ఆ ఫీడ్ వాటర్ తీసుకోవడం వల్ల రెడీ అయిపోద్ది అనమాట. ఆ విధంగా ఉంటుంది కాబట్టి చెప్తారన్నమాట. సో అది కూడా మనం చూసుకోవాలి, అక్కడ టెంపరేచర్ బట్టి అవసరం లేదా హీట్ అవసరం ఉందా లేదనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. సో బూడింగ్ అనేది చిన్నపిల్లలప్పుడు ఈ విధంగా చేసుకోవాలి. ఇంకా చాలామంది అడుగుతున్నారు సో మార్కెటింగ్ గురించి అనమాట. సో ఇదైతే నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో మార్కెటింగ్ ఎలా చేస్తాను, ఏంటి అనేది, ఏ స్టేజ్లో ఇచ్చాను, ఇవన్నీ కూడా సో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే బూడింగ్ గురించి అయితే కంప్లీట్గా చెప్పానని అనుకుంటున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ విధంగా నేనైతే మెయింటెనెన్స్ అయితే చేసుకున్నాను. సో అలా మన సిచ్యువేషన్ బట్టి మనకి అక్కడ టెంపరీ గాలి వేస్తూ ఉంటే మనం హీట్ పెట్టుకోవాలి, లేదంటే లేదు. ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే. సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ఫాలో అవ్వండి మళ్ళీ ఇలాంటి కంటెంట్ కోసం.